హలో. వాడిని స్టేషన్ లో కూర్చోబెట్టి పూజ చేస్తున్నావా? లోపలేసి కుమ్మాయి. ఒక్కడే వస్తే అదే చేసేవాడిని. ఇంకెవరు వచ్చారు? ఇప్పుడు వీళ్ళందరికీ వీడు లీడర్ అయిపోయాడు. అయినా వీడెక్కడికి పోతాడులే, ఏదో కేసులో ఇరికించి. శ్రీనివాసరావు గారు వచ్చారు. ఏంటయ్యా ఈ కుర్రాన్ని ఎందుకు తీసుకొచ్చావు? రాత్రి హాస్టల్లో గొడవ జరిగింది సార్. గొడవ జరిగింది ఇతనికి కాకా మనుషులకి మధ్యన. మరి ఆళ్ళరి వాళ్ళని తీసుకొచ్చే దమ్ము లేదు. ముందు వాళ్ళని తీసుకురా, తర్వాత అతను పంపుతాను. సరే సార్. తెలుసో తెలియకో కాకాని ఎదిరించావు. దానివల్ల కనీసం వాడి గురించి ఆలోచించే ధైర్యం 10 మందికి వచ్చింది. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు రాజకీయం చేయడానికి వచ్చారా? కాకాని ఎదిరించే ధైర్యం ఈ స్టేషన్లోనే చావకూడదని వచ్చాను. నిన్న జరిగిన దానివల్ల జనానికి ఏదో మేలు జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఇది నాకు కాకాకి మధ్య జరిగే పర్సనల్ గొడవ. మొన్న రాముడు రావణాసురుని చంపింది సీత కోసమే. అది అతని పర్సనల్ గొడవ. కానీ రావణాసురుడు చావటం వల్ల లోక కళ్యాణం జరిగింది. రాముడు దేవుడయ్యాడు. గుర్తుంచు. ఆ మొన్నాగాడు కాలేజీలో మొదలై శ్రీనివాసరావు సపోర్ట్ తీసుకుని రేంజ్కి వచ్చేసాడు. కాకా వాడిని ఇలాగ వదిలేస్తే ఏం చేస్తావు? ఇలాంటి బచ్చాగాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అనవసరంగా మనమే వాళ్ళని పెంచిన వాళ్ళు అవుతాం. దీన్ని ఇక్కడితో వదిలేయండి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన ప్రతి చిన్న విషయంలో తలదూరుస్తున్న శ్రీనివాసరావు గురించి.